ప్రేమ్ మీరు చెప్పండి, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఐలాపూర్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ఈరోజు అమీన్పూర్ మండలంలో ఉన్నటువంటి ఐలాపూర్ తండాలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సుమారుగా 1260కి పైగా ఎకరాల్లో విస్తరించినటువంటి గతంలో నిజాం కాలం నాటికి సంబంధించినటువంటి భూమంతా కూడా గతంలో ఇనాం భూములుగా కూడా కొనసాగి ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది రైతులు ప్రజలు కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ కూడా జీవించేటువంటి సందర్భాలు కూడా ఉండేది. అయితే ఆ తర్వాత కాలక్రమేపీ కూడా పూర్తిగా ఇక్కడ వ్యవసాయం కూడా పూర్తిగా నిలిచిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బడాబాబులు కూడా ఇక్కడ కొన్ని కమర్షియల్ అపార్ట్మెంట్స్ కూడా నిర్మించేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా సంవత్సరాలు అంటే సుమారుగా 2003వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి కోర్టుకు సంబంధించినటువంటి అనేక స్టేలు కూడా ఉన్నాయి. ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టబోవద్దని చెప్పి అనేక స్టే ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక స్థానికంగా ఉన్నటువంటి న్యాయవాది అతని సోదరుడు ఇద్దరు కలిసి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా నిర్మించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సుమారుగా భారీ అపార్ట్మెంట్ అంటే సుమారుగా 5 ఫ్లోర్లలో 42 ప్లాట్లలో విస్తరించినటువంటి అతి భారీ అపార్ట్మెంట్ కూడా పూర్తిగా కూల్చేందుకు కూడా హైడ్రా అధికారులు కూడా సిద్ధమయ్యారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అంటే ఎలాంటి ఇంటిమేషన్ లేకపోవడం అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కావడంతో ముందస్తు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నివాసితులకు ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయలేనటువంటి విషయం కూడా మనకు ప్రస్తుతం తెలుస్తుంది. ఈరోజు ఉదయం సుమారు 6:15 ఇక్కడ చేరుకున్నటువంటి హైడ్రా సిబ్బంది వీరిని వెంటనే ఖాళీ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఉన్నపలంగా ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నివాసులంతా కూడా ఖాళీ చేసేటువంటి పరిస్థితి కూడా లేకపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే మొదటగా వారు సుమారుగా అట్లీస్ట్ ఒక 2 రోజులు లేదా 3 రోజులైనా సమయం మాకు ఇస్తే ఈ యొక్క అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ సమయం ఇచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో హైడ్రా సిబ్బంది కూడా మొదటగా ఇక్కడ కింద ఉన్నటువంటి చుట్టూ నిర్మించినటువంటి ప్రహారీ గోడను అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి వెలివేషన్ వాల్ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత దిగి వచ్చినటువంటి నివాసితులంతా కూడా ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం హైడ్రా యొక్క ఖాళీ చేసేటటువంటి నేపథ్యంలో కూడా డిమాలేషన్ కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని గంటల్లోనే పూర్తిగా ఈ యొక్క అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి సుమారు 42 ప్లాట్లలో నివసిస్తున్నటువంటి యొక్క నివాసులంతా వీళ్ళంతా కూడా రెంటర్స్. ఇందులో ఎవరు కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లో కొనుగోలు చేసి నివాసం ఉన్నటువంటి వారు కూడా కాదు. కేవలం ముఖీంకి సంబంధించినటువంటి అలాగే అతని సోదరుకు సంబంధించినటువంటి యొక్క అపార్ట్మెంట్లో కూడా 42 మంది కుటుంబాలు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నట్టు కేవలం రెంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. వారంతా కూడా ఉన్నపలంగా తప్పని పరిస్థితిలో హైడ్రా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఆధారంగా కూడా వారి సామాన్ అంతా కూడా పూర్తిగా కిందికి దింపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా పూర్తిగా బస్తాల్లో కట్టి అలాగే బెడ్షీట్లలో కట్టి వారి యొక్క లగేజీని అంతా కూడా కిందికి దింపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పటికే కిందికి దిగి మూటలు కట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా మనం ఈ యొక్క బాధితులతో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఒక హెవీగా ఉన్నటువంటి అంటే అతి భారీ స్థాయిలో నిర్మించినటువంటి ఒక అపార్ట్మెంట్ కూడా కూల్చేందుకు సిద్ధమైనట్టు చాలా లగ్జరియస్గా కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ కూడా ఫుల్లీ ఫర్నిచర్డ్గా కూడా నిర్మించినటువంటి పరిస్థితి కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సుమారుగా నెలకు 20,000 రూపాయల రెంటును కూడా పే చేస్తూ ఇక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటు హైడ్రా వర్షన్ కూడా కేవలం ఇక్కడ ఈ యొక్క నిర్మాణాన్ని అంటే ఇక్కడ కబ్జాలో ఉండాలన్నటువంటి భావనతోనే ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టి అందులో రెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అటు హైడ్రా కూడా తెలియనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ యొక్క నివాసితురాలు ఇక్కడ నుంచి ఖాళీ చేసి రోడ్డుపై కూర్చున్నటువంటి మహిళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి మీ పరిస్థితి ఈరోజు? మేము ఇక్కడ కిరాయికున్నాం, రెంట్కు మా బిడ్డ అల్లుడు. ఇక మాకు 7:30కు ఫోన్ చేసినారు, అమ్మ ఇట్లా ఎరగొడుతున్నారు, ఇట్లా ఖాళీ చేస్తున్నారు అంటే మా పరిస్థితి ఏం కావాలి, మేము ఎక్కడ పోవాలి, ఈ సామాన్ ఎక్కడ తీసుకోవాలి, పిల్లలు అక్కడ ఏడుస్తున్నారు, అక్కడ లోపల పోలీసు వాళ్ళు మాకు బయటికి రానిస్తలేరు. ఇప్పుడు మా పిల్లలు వచ్చినారు, సామాన్ గుంజి రోడ్డు మీద వేస్తే ఒక కిరాయికి ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు, జాతి ఇల్లు ఉంటే ఎవరింటారు సామాన్ పెట్టుకుంటారు. ఒక 8 దినాలు ఒక 10 దినాలు 2 రోజుల ముందు చెప్తే ఎక్కడైనా రూమ్ అన్నా చూసుకొని మా బతుకు తెరువు చేస్తాం. ఈ బీపీ షుగర్ మనుషులు మేము ఎక్కడ ఉండాలి? వాళ్ళ ముసలామెకు లేవస్తలేదంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తేవాలి? ఏం సంగతి, ఏమిది ఇది, ఏం గవర్నమెంట్ ఇది? మనం చూడొచ్చు అటు ఇందులో ఉన్నటువంటి నివాసితులంతా కూడా ఒక్కసారిగా బయటకి వెళ్ళేటటువంటి క్రమంలో కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క సామాన్లంతా కూడా తీసుకొచ్చి రోడ్డు పైన పెట్టి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కనీసం ఇంత సామాన్తో ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా వారికి చిక్కట్లే అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక 2-3 రోజుల ముందైనా నోటీసులు ఇస్తే ఎక్కడైనా కూడా మరొక చోట ఇల్లు చూసుకొని ఇక్కడికి ఖాళీ చేసి వెళ్ళేటటువంటి అవకాశం ఉండేది. బట్ మాకు ఎలాంటి అవకాశం కూడా
కల్పించలేదని చెప్పి తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు ముఖ్యంగా మొత్తం ఈ అపార్ట్మెంట్ అంతా కూడా అటు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా పూర్తిగా మోహరించారు. కనీసం సుమారుగా ఈ యొక్క 1260 ఎకరాల్లో విస్తరించినటువంటి ఒక ఇనాం భూమి చుట్టుపక్కల కూడా అంటే ఈ ఐలాపూర్ తండా చుట్టుపక్కల కూడా సుమారుగా 1000 నుంచి 1500 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పహారా కాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 500 మంది హైడ్రా సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఈ యొక్క ఐలాపూర్ తండాను కూడా పూర్తిగా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో కూడా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ యొక్క అపార్ట్మెంట్ను కూడా పూర్తిగా తొలగిస్తున్నామని చెప్పి ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క అపార్ట్మెంట్ని కూల్చివేసి అలాగే ఈ యొక్క ఇంటి ఓనర్కి సంబంధించినటువంటి ముఖ్యంకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ను కూడా ఇప్పటికే కూల్చివేతలు చేపట్టారు. ఈ 2 అపార్ట్మెంట్తో పాటు ఆ యొక్క గెస్ట్ హౌస్ను కూడా పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత పూర్తిగా ఈ యొక్క ఏదైతే అంటే మొదటగా ఉన్నటువంటి మిగతా 400 ఎకరాల్లో ఇప్పటికే విస్తరించినటువంటి అనేక నిర్మాణాలు అంటే పేదవారికి సంబంధించినటువంటి నిర్మాణాలను మినహా కూడా సుమారుగా 860 ఎకరాల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలం కావచ్చు అలాగే ప్రస్తుతం కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ కావచ్చు అలాగే మరొక గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసి పూర్తిగా ఈ యొక్క సుమారుగా 860 ఎకరాల చుట్టూ కూడా ఫెన్సింగ్ని నిర్మించేందుకు కూడా అటు హైదరాబాద్ అధికారులు సిద్ధమయ్యారు. ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎలాంటి గొడవలు కూడా జరగకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా కూడా సుమారుగా భారీ పోలీస్ అధికారులు కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి నెలకొన్నది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.